ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఆమేన్, హల్లెలూయా. ఎంత చక్కటి వాక్య భాగమో కదా. కీర్తనాకారుడు చెప్తున్నాడు కదా, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. ఉపకారము కాదు, మహోపకారములు, చాలా గొప్ప కార్యాలన్నమాట. అందుకే నేను ఆయన్ను కీర్తించెదను అంటున్నాడు. మరి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు నీ ప్రభువుని కీర్తనాకారుడు వలె కీర్తించే అనుభవంలో ఉన్నావా? అటువంటి అనుభవం ఇంతవరకు లేకపోతే ఇప్పటికైనా అటువంటి అనుభవంలోకి నడువు. ప్రభువుని కీర్తించడం ఎంత గొప్పదనితో ఆయన్ని కీర్తించడం, ఆయన్ని గణపరచడం, ఆయన కోసం జీవించడం, ఆయన కోసం పని చేయడం, ఇవన్నీ చాలా ధన్యకరమైన విషయాలు సుమా. మరి అవన్నీ నీ జీవితంలో ఉన్నాయో లేవో ఒక్కసారి సహోదరి సహోదరుడా ఈరోజు పరిశీలించుకో. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా చాలా వివరంగా చెప్తున్నాడు. ఇక్కడ దావీదు కీర్తన రాసింది దావీదు చాలా వివరంగా అంటున్నాడు, ప్రభు నాకు మహోపకారములు చేస్తున్నాడని. మరి చాలా జాగ్రత్తగా ఆ విషయాలని గమనించు. మరి నీవు కూడా నీ జీవితంలో దేవుడు మహోపకారాలు చేశాడు అని నమ్ముచున్నావా? అంతేకాదు, దావీదు వల్ల నువ్వు సాక్ష్యం చెప్పగలవా? నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుందని నీకు తెలుస్తుందా? ఈ లోకంలో ఎవ్వరూ నాకు సహాయము చేయకపోయినా ప్రభు మాత్రం నాకు సహాయం చేస్తాడు అన్న ఒక భరోసా నీలో ఉందా? ఒకసారి ఇవన్నీ విషయాలు నువ్వు స్వపరిశీలన చేసుకో. కాబట్టి నీకు ఎవరైనా సరే అపకారం తలపెట్టినా నీ ప్రభు మాత్రం ఎప్పుడు ఉపకారమే చేస్తాడని గమనించు. కాబట్టి నీవు కూడా నీ ప్రభు నీకు చేసిన మహోపకారములను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము దావీదు వలె స్తుతించు. ప్రభుని స్తుతించడం, కీర్తించడం, కొనియాడడం, గణపరచడం, మహింపరచడం, ఆరాధించడం, స్తోత్రాలు చెల్లించడం, ఇవన్నీ కూడా చాలా చాలా ధన్యకరమైన విషయాలు. మరి ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయా లేవో ఒక్కసారి ఆలోచించు. ప్రభు అయితే నీ పక్షంగా ఉండి ఎన్నో మేలు చేస్తున్నాడు కదా. ఒకసారి గడిచిన కాలం అంతా జ్ఞాపకం చేసుకో. నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు ఆరోగ్యం ఇవ్వలేదా? మంచం మీద ఉన్న స్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తలేదా? ఆత్మీయంగా వెనకబడిన స్థితిలో నీవు ఉన్నప్పుడు నీలో ఉజ్జీవం పుట్టించి మరలా నిన్ను ఆయన సన్నిధికి రప్పించుకోలేదా? నీకు ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను పోషించలేదా? ఇప్పుడు కూడా పోషిస్తున్నాడు కదా. మరి ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తప్పకుండా నీ ప్రభువుకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, కీర్తించాలి. మరి ఇంతవరకు నీవు ఎటువంటి వ్యక్తివైనా సరే ఇక మీదట మారవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభు ఈ వాక్య భాగం ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా నీ జీవితంలో మార్పు తెచ్చుకుని ప్రభు కోసం జీవించడం ప్రారంభించు. ప్రభు నీకు సహాయం చేస్తారు. దావీదు ఎలాగైతే తన జీవితకాలం అంతా కీర్తనలు పాడుతూ ప్రభుని స్తుతించాడో, దావీదుకి ప్రభు ఎల్లవెళ్ళా తోడుగున్నాడు. దావీదుని ప్రభు ఎప్పుడు విడిచిపెట్టలేదు. అలాగే నీకు కూడా తోడుగా ఉంటాడు. దావీదుకి సహాయం చేసిన దేవుడు, దావీదుకి తోడుగా ఉన్న దేవుడు, దావీదును దీవించిన దేవుడు నీకు కూడా దీవిస్తాడు. కానీ నీవు కూడా దావీదు వలె విశ్వాసం కలిగి ఉండాలి. దావీదు వలె ప్రభుని కీర్తించే అనుభవం కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచైనా నీ జీవితం మార్చుకుని ప్రభు చేసిన మహోపకార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కీర్తించడం మొదలుపెట్టు. ఆమేన్.